రైట్ డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతు ఉద్యమానికి పిడికిలెత్తారు. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు పొలం బాట పట్టారు. రైతుకు బాసటగా నిలిచేందుకు పొలాల వద్దకు బయలుదేరారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. గజ్వేల్లోని ఎర్రవల్లి నివాసం నుంచి జనగామ జిల్లాకు బయలుదేరారు కేసీఆర్. మార్గమధ్యంలో తుర్కవల్లి వద్ద కేసీఆర్ కు స్థానికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో కేసీఆర్ దేవరుప్పల మండలం ధరావత్ తండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. పొలాల వద్దే రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకోనున్నారు. రైతన్నకు ధైర్యాన్ని ఇవ్వటం, ప్రభుత్వాన్ని మేల్కొల్పటమే లక్ష్యంగా కేసీఆర్ పర్యటన సాగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతు ఉద్యమానికి పిడికిలెత్తారు. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు పొలం బాట పట్టారు. రైతుకు బాసటగా నిలిచేందుకు పొలాల వద్దకు బయలుదేరారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. గజ్వేల్లోని ఎర్రవల్లి నివాసం నుంచి జనగామ జిల్లాకు బయలుదేరారు కేసీఆర్. మార్గమధ్యంలో తుర్కపల్లి వద్ద కేసీఆర్ కు స్థానికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో కేసీఆర్ దేవరుప్పల మండలం ధరావత్ తండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. పొలాల వద్దే రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకోనున్నారు. రైతులకు ధైర్యాన్ని ఇవ్వటం, ప్రభుత్వాన్ని మేల్కొల్పనటమే లక్ష్యంగా కేసీఆర్ పర్యటన సాగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. రైతుల సమస్యలను తెలుసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టినటువంటి ఏదైతే పర్యటన ఉందో, జనగాంకు సంబంధించి కావచ్చు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల పర్యటన సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రజెంట్ కొద్దిసేపటి క్రితమే ఆలేరు, తుర్కపల్లి ఏదైతే ఈ యొక్క యాత్ర కొనసాగినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నామో, మార్గ మధ్యలో అటు తుర్కపల్లి వద్ద భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున చేరుకొని స్వాగతం పలికినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కాసేపట్లో అంటే మరో హాఫ్ అన్ అవర్ లో అటు ఏదైతే దేవరుప్పల్ మండలానికి చేరుకుంటారు. జనగాంలోని చేరుకున్న తర్వాత అక్కడ ధరావత్ తండకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి రైతులతోటి మాట్లాడే అవకాశం ఉంది. వారికి ఎలాంటి పంట నష్టం జరిగింది అనే అంశానికి సంబంధించి కూడా స్వయాన రైతులతోనే మాట్లాడటం జరుగుతుంది. వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం అక్కడ నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోకి ప్రవేశిస్తారు. తుంగతుర్తితో పాటు అర్వపల్లి, సూర్యాపేట మండలంలోని రైతుల వద్దకు కూడా వెళ్తారు. వారి పంట పొలాల వద్దకు కూడా వెళ్లి అక్కడ ఏదైతే పంట పొలాలను పరిశీలిస్తారో రైతులతో కూడా మాట్లాడతారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉంటారు. తర్వాత అక్కడి నుండి బయలుదేరిన తర్వాత నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడుమానేరుకు చేరుకుంటారు. అక్కడ కూడా పంట పొలాలను పరిశీలించి రైతులకు జరిగినటువంటి నష్టాన్ని కూడా పరిశీలిస్తారు. వారికి భరోసాను కల్పిస్తారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే గత 10 ఏళ్లలో అటు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎక్కడ కూడా ఒక ఎకరం ఎండినటువంటి దాఖలాలు లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 3 నెలలలోనే అటు పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి, రైతులకు, రాష్ట్ర రైతాంగానికి నీరు లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వెంటనే అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా రైతులు జరిగినటువంటి పంట నష్టాన్ని అంచనా వేసినటువంటి దాఖలాలు కూడా లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఎటు ఏదైతే ప్రభుత్వం పైన పోరాటం చేసి అటు ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ యాత్ర చేపట్టినటువంటి, ఈ పర్యటన చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. ఈ పర్యటనలో భాగంగా ఎక్కడికక్కడ రైతులకు సంబంధించినటువంటి సమస్యలను కూడా కులకషంగా వారితో మాట్లాడి వారి సమస్యలు కూడా తెలుసుకుంటా ఉంటారు. గత 3 నెలల నుంచి కూడా రాష్ట్రంలో పలు చోట్ల వడగళ్ల వాన పడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీరు రానటువంటి పరిస్థితి, సాగునీరు రానటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఎండల తీవ్రత, ప్రధానంగా రైతులకు ఇవ్వాల్సిన నీరు ఇవ్వకపోవడంతో కూడా అటు పంట పొలాలు ఎండిపోతున్నటువంటి నేపథ్యంలో రైతుల పక్షాన ఉండి పోరాటం చేసేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే వారికి మద్దతు ధర ఇవ్వాలి, వారి పంటకు నష్టపరిహారం కూడా
కల్పించాలని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత కొద్ది రోజుల క్రితం కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశానుసారం నియోజకవర్గాల వారీగా ఎక్కడైతే మండల సంబంధించి కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలు కావచ్చు, పంట పొలాలకు సంబంధించినటువంటి పర్యటనలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఎక్కడికక్కడ వాటి వివరాలను కూడా ఇటు కేంద్ర కార్యాలయానికి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటన చేపట్టారు. ప్రజెంట్ ఏదైతే ఆలేరులోని తుంగతుర్తి మండలం, ఏదైతే తుర్కపల్లి మండలం దాటినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ పర్యటన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ వంశీ.